అది ఒక చిన్న గ్రామం. ఆ గ్రామంలో వరద అనే ఒక వ్యక్తి ఉండేవాడు. అతను ఒక బేల్దారి మేస్త్రి. అలా ఉండగా ఒకరోజు అతనికి తెలియని జబ్బు చేసి మంచాన పడ్డాడు. అతని భార్య అతని బాగోగులు చూసుకుంటూ ఉంటుంది. ఆమె ఒకరోజు, ఏవండి, మీ ఆరోగ్యం సరిగా లేక మీరు పనులకు వెళ్ళలేకపోతున్నారు. ఇది మంచి అవకాశంగా భావించి చాలా మంది మేస్త్రీలైపోయారు. ఇలా అయితే మీకున్న మంచి పేరు కాస్త పోతుంది. ఏం చేద్దాం దుర్గా, 4 రూపాయలు వస్తున్నాయి కదా అనుకున్న సమయంలో భగవంతుడు నన్ను మంచాన పడేశాడు. నాకేం చెయ్యాలో అర్థం కాని పరిస్థితి అంటూ బాధపడ్డాడు. ఆమె అతన్ని ఓదారుస్తుంది. రోజులు గడిచాయి. అతని ఆరోగ్యం కొంత కుదుట పడుతుంది. దుర్గా, ఇప్పుడు నా ఆరోగ్యం పర్వాలేదు. నేనిక పనికి వెళ్తాను. ఇలాగే కూర్చుంటే మన ఇల్లు గడవడం కష్టమైపోతుంది. మరేం పర్వాలేదండి. నేను 4 ఇళ్లలో పాచి పని చేసైనా సరే ఇల్లు గడుపుతాను. మీ ఆరోగ్యం పూర్తిగా కుదుటపడనివ్వండి. అందుకతను ఆమె మాట వినకుండా పని కోసం బయటకు వెళ్తాడు. కాని ఎవ్వరి దగ్గరికి వెళ్లినా ఒకే మాట చెప్తారు, నీ ఆరోగ్యం సరిగా లేదు. ఇంకొన్ని రోజులు విశ్రాంతి తీసుకో. అతను చాలా బాధపడుతూ అక్కడి నుండి వెళ్లి ఒంటరిగా ఒక చోట కూర్చుంటాడు. అతనలా బాధపడుతూ ఉండగా అతనికొక స్వరం వినపడుతుంది. మిత్రమా, ఓ మిత్రమా, ఎందుకలా దిగులుగా కూర్చున్నావు? అందుకతను అటూ ఇటూ చూస్తుంటాడు. అతనికి ఎవరూ కనబడకపోవడంతో, ఎవరు మీరు? నాకెవరూ కనిపించడం లేదు. అప్పుడు ఒక చాలా చిన్న మరుగుజ్జు వ్యక్తి, మిత్రమా, ఇక్కడ చూడు అంటూ సైగ చేస్తాడు. చిన్న మరుగుజ్జు వ్యక్తిని చూసిన అతను ఆశ్చర్యపోయి, ఎవరు మీరు? చాలా చిన్నగా ఉన్నారు. మాది మరుగుజ్జుల రాజ్యం. మేము అడవిలో జీవిస్తుంటాం. కానీ మాకు ఇంటి నిర్మాణం సరిగా లేకపోవడంతో అందరూ తలా ఓ దిక్కు వెళ్లిపోయారు. మాకంటూ ఒక గ్రామం ఉంటే బాగుండేది. దానికోసమే మాకు తెలిసిన వ్యక్తి దగ్గరికి బయలుదేరాం అంటూ మొత్తం కథ చెప్తాడు. అవునా, నేను బేల్దారి మేస్త్రిని. మీకు సహాయం చెయ్యగలను. మీకు ఇల్లు నిర్మాణం నేను చేస్తాను. అందుకతను చాలా సంతోషిస్తూ, అవునా మిత్రమా, సరే, నువ్వు గనుక పని చేస్తే నీకు కోరిన డబ్బు, బంగారం ఇస్తాను. అందుకతను కూడా సరి అంటాడు. తరువాత అతనితో పాటు కలిసి వాళ్ళుండే ప్రాంతానికి వెళ్తారు. అక్కడ వాళ్లకి తగ్గ సైజులో అందరికీ మంచి మంచి ఇళ్లను నిర్మిస్తాడు. దాన్ని చూసిన ఆ వ్యక్తి, బాలే బాలే, చాలా బాగుంది ఇల్లు. ఇక మేము చాలా సంతోషంగా జీవించొచ్చు మిత్రమా. మనం ముందుగా మాట్లాడుకున్నట్టుగానే నీకు కోరిన బంగారం, డబ్బు కాదు, అంతకంటే ఎక్కువ ఇస్తున్నాము అంటూ వాళ్ల మాయాజాలంతో బంగారం, డబ్బులు ప్రత్యక్షం చేస్తారు. దాన్ని చూసిన వరద చాలా సంతోషిస్తూ, చాలా చాలా కృతజ్ఞతలు మిత్రమా అంటూ అతనికి కృతజ్ఞతలు చెప్పుకొని వాటిని తీసుకొని అక్కడి నుండి ఇంటికి వెళ్తాడు. అక్కడ భార్య వాటిని చూసి ఆశ్చర్యపోతూ ఉండగా వరద జరిగిన విషయమంతా చెప్తాడు. దాన్ని విన్న అతని భార్య ఆశ్చర్యపోతుంది. ఇక వాళ్ళిద్దరూ ఆ ధనంతో సుఖంగా జీవిస్తారు. ఒక ఊరిలో రమేష్ అనే వ్యక్తి ఉండేవాడు. అతను చాలా ఏళ్లుగా దాసు అనే వ్యక్తి ఆటోను అద్దెకు నడుపుతూ జీవనాన్ని సాగించేవాడు. ఇలా ఉండగా ఒకరోజు దాసు దగ్గరికి ప్రభు వచ్చి ఇలా అంటాడు. అయ్యా దాస్ గారు, నమస్కారం అండి. నమస్కారం. ఏంటి ప్రభు ఇలా వచ్చావు? మీతో కాస్త పని పడింది దాస్ గారు. అదేంటో చెప్పు ప్రభు. ఏం లేదయ్యా, మీ ఆటోని అద్దెకిస్తారేమో అని అడగడానికి వచ్చానయ్యా. అయ్యో, నా ఆటోని ఎన్నో ఏళ్ల నుంచి మన రమేష్కే ఇస్తున్నాను కదా. అతన్ని కాదని ఇప్పుడు నీకెట్లా ఇవ్వాలి చెప్పు? అయ్యా, మీరు ఊరికే ఇవ్వద్దయ్యా. ఆ రమేష్ ఇచ్చే అద్దె కంటే 2 రెట్లు ఎక్కువగానే ఇస్తానయ్యా. దయచేసి మీ ఆటోని నాకు అద్దెకివ్వండి అయ్యా. ఈ బేరం ఏదో మంచిగా ఉందే. సరే, ఆటోని తీసుకొని పో. అయితే ప్రభు, ఏ రోజు డబ్బులు ఆ రోజు ఇచ్చేయాలి మరి. అలాగే అయ్యా అని ప్రభు ఆటోని తీసుకెళ్తాడు. రమేష్ ఎప్పటిలాగే దాసు ఇంటికి వచ్చి అక్కడ ఆటో కనిపించదు. దాస్ గారు అని రమేష్ గట్టిగా పిలవగానే దాసు ఇంటిలో నుండి బయటకు వచ్చి ఇలా అంటాడు. ఏందిరా రమేష్, పొద్దుగాల నీ లొల్లి?
అది కాదయ్యా, ఆటో కనిపించడం లేదు, అందుకే గట్టిగా పిలిచాను. నువ్వు పిలిచినట్లేదు, లొల్లి చేస్తున్నట్టుంది. అయ్యా, మరి ఆటో ఏమైంది? ఓ అదా, మంచి బేరం వస్తే అద్దెకిచ్చిండ్రా, నువ్వు పో ఇంకా. అయ్యా అయ్యా, ఇన్నేళ్ల నుంచి మీ ఆటోనే కదయ్యా నడుపుకుంటూ వస్తున్నాను. నాకు ఒక్క మాట చెప్పకుండా పొమ్మంటే నేను ఎక్కడికి పోయేదయ్యా? నువ్వు వెళ్ళి గంగలో పో, నాకేంది? అయినా నా ఆటో నా ఇష్టం, నీకు చెప్పాల్సిన అవసరం లేదు. నాకు నచ్చినోడికి ఇస్తా, అడగడానికి నువ్వెవడరా మధ్యలో? అని రమేష్ని గల్లా పట్టుకుని బయటకు నెట్టేస్తాడు దాసు. చేసేది ఏం లేక రమేష్ బాధపడుతూ నడుచుకుంటూ ఓ దారిలో వెళ్తుంటాడు. అంతలో రమేష్ అనే పిలుపు వినబడుతుంది. రమేష్ ఆగి వెనక్కి తిరిగి చూస్తాడు. అక్కడ రమేష్కి ఎవరూ కనిపించరు. రమేష్ మళ్ళీ 2 అడుగులు ముందుకు వేస్తాడు. రమేష్, నిన్నే పిలిచేది అనే పిలుపు వినబడుతుంది. ఈ అడవిలో నన్నెవరు పిలుస్తున్నారబ్బా అని అనుకొని వెనక్కి తిరిగి ఇలా అంటాడు. ఎవరది? ఈ అడవిలో నన్నెవరు పిలుస్తున్నారు? అని అటూ ఇటూ చూస్తుంటాడు. అక్కడ ఉన్న ఒక పెద్ద మర్రి చెట్టును చూస్తాడు. రమేష్, నేను నిన్నే పిలుస్తుంది అని మర్రి చెట్టు అంటుంది. ఏంటిది, చాలా వింతగా ఉందే, మర్రి చెట్టు మాట్లాడుతోంది. అని రమేష్ ఆ మర్రి చెట్టు దగ్గరకు వెళ్తాడు. నా పేరు నీకెలా తెలుసు? అని అడగగానే ఆ మర్రి చెట్టు ఇలా అంటుంది. అది దైవ రహస్యం. అన్నట్టు నువ్వేంటి చాలా దిగులుగా ఉన్నావు? అని మర్రి చెట్టు అడగగానే రమేష్ ఇలా అంటాడు. దిగాలుగా ఉండక ఏం చేయను, నా కష్టాలు చెప్పుకునేంత పెదవి కావు, ఎవరూ తీర్చేటంత చిన్నవి కావు. అని తన బాధనంతా ఆ మర్రి చెట్టుకు చెప్పుకుంటాడు. అంతా విన్న ఆ మర్రి చెట్టు ఇలా అంటుంది. రమేష్, అక్కడ ఉన్న ఒక బొప్పాయి కాయని తీసుకురా అని ఆ మర్రి చెట్టు చెప్పగానే రమేష్ వెళ్ళి బొప్పాయి కాయని తీసుకొచ్చి ఆ మర్రి చెట్టు ముందు పెడతాడు. ఆ చెట్టు ఏవో మంత్రాలు చదివి ఉఫ్ అని ఊదగానే ఆ బొప్పాయి కాయ కాస్త బొప్పాయి వ్యాన్గా మారిపోతుంది. ఆ వ్యాన్ని చూసి రమేష్కి ప్రాణాలు తిరిగి వచ్చినంత సంతోషం కలుగుతుంది. అప్పుడు మర్రి చెట్టు ఇలా అంటుంది. రమేష్, ఈ బొప్పాయి వ్యాన్ను తీసుకెళ్లి నీ కష్టాలను తీర్చుకో అని మర్రి చెట్టు చెప్పగానే రమేష్ ఇలా అంటాడు. ఓ మర్రి చెట్టా, మాట్లాడే మర్రి చెట్టు, సహాయం ఈ జన్మలో మర్చిపోను. అని ఆ చెట్టుకి నమస్కరించి ఆ బొప్పాయి వ్యాన్ని తీసుకొని రమేష్ ఊర్లోకి వెళ్తాడు. అక్కడ ప్రజలు ఈ వింత వాహనాన్ని చూసి ఎగబడి ఎక్కుతుంటారు. ప్రభు తెచ్చిన దాస్ ఆటోకి గిరాకీ లేక వెనక్కి తిరిగి ఇచ్చేస్తాడు. దాసు తన ఆటోని ఏం చేయాలో తెలియక అమ్మేసుకుంటాడు. రమేష్ కొద్ది రోజులకే గొప్ప ధనవంతుడవుతాడు. అతని బొప్పాయి వ్యాన్ చాలా ఫేమస్ కూడా అవుతుంది.